ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, ఇదిగో అయ్యా, గడిచిన రోజంతా నీ రెక్కల చోటను కాచి దాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా దేవా, నీ రెక్కలతో మమ్మల్ని కప్పవేసాయా. నీకే కోట్లాది వందనములు దేవా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీవేసిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరెవరైతే ఏ స్థలం నుండి ప్రార్థన ఆలకిస్తున్నారో నాకే తెలియదు కానీ ప్రభువా, నీ వారితో దేవా మాట్లాడుతున్నామయ్యా ప్రార్థన రూపంలో తండ్రి. ఎవరెవరైతే వారి జీవితంలో దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నారో, వారి జీవితంలో కార్యాలు జరగకుండా, సఫలత రాకుండా దేవా కృంగిదలతో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, నీవే వారి జీవితాలను ముట్టమని అడుగుతున్నాం ప్రభా. దేవా, విరిగి నలిగిన వారికి నువ్వు దగ్గరగా ఉంటానన్నావయ్యా. దూరం అయిపోయే దేవుడు అయితే కాదు ప్రభు. దేవా, వారి జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, వేదనలు, ఇబ్బందులు ప్రతిదాన్ని తీసివేసి మంచి జాయ్ని అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. ఆనంద వస్త్రాన్ని ధరించమని అడుగుతున్నానయ్యా. ఎవరికి కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా, సమీపించకుండా నీ రెక్కల చోట మమ్మల్ని కప్పవు దేవా. మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏం చేసినప్పటికీ నీ కృప మా తోడుగా మా వెంటే ఉంది. దానికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రి కల్ప సమయంలో మేము పండుకొని ఉండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా మా కుటుంబాలను ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి, మంచి నిద్రను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.